తులసీదేవి జన్మ కథ. పూర్వకాలంలో ధర హాలంతామ ఆత్మఊడైన ధర్మధ్వజ అనే రాజుకు తులసి అనే కుమార్తె జన్మించింది. ఆమె దేవ్త్యోంతత్వంతో పెరిగి ఎంతో భక్తిమయంగా జీవించింది. ఆమె యువతిలోకి వచ్చాక తపస్సు చేసి లక్ష్మీదేవిగా పుట్టినాను, నాకు విష్ణువు భర్త కావాలి అని కోరుకుంది. ఆమె తపస్సుకు సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు ఆమెకు జలంధరుడనే రాక్షసుని భార్యగా జన్మించి భవిష్యత్తులో విష్ణు సహచరిగా మారతావు అని ఆశీర్వదించాడు. జలంధరుడు మరియు తులసీదేవి కథ. జలంధరుడు పరమశివుని మూడో నేత్రపు తేజస్సుతో పుట్టినవాడు. అతను భక్తితో తపస్సుతో మహాశక్తిమంతుడై దేవతలను కూడా ఓడించగలిగాడు. అతని భార్య తులసీదేవి అతనికి ఎంతో పవిత్రతను, రక్షణను అందించింది. అతని వధ చేయడం అసాధ్యం అని తెలిసిన దేవతలు విష్ణుని ప్రార్థించారు. అప్పుడే విష్ణువు తులసీ భక్తిపరాయణతను పరీక్షించడానికి మాయ రూపంలో జలంధరుడిగా వచ్చి ఆమెను మోసగించాడు. ఆమె భర్త మృతి చెందాక అసలు విషయానికి తెలుసుకున్న తులసీదేవి విష్ణుని శాపించింది. తులసీ మొక్క ఆవిర్భావం. తన భక్తురాలి శాపాన్ని అంగీకరించిన విష్ణువు, నీ పవిత్ర దేహం భూమిపై తులసీ మొక్కగా మారి నన్ను శాశ్వతంగా సేవించగలుగుతుంది. నీకు నా హృదయంలో ప్రాధాన్యత ఉంటుంది అని వరమిచ్చాడు. అప్పటినుంచి తులసీ మొక్క విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా మారింది. తులసీదళం లేకుండా ఏ విష్ణు పూజనైనా అపూర్ణమే అని భావిస్తారు. తులసీ మహత్యం. 1. పాపవినాశిని. తులసీ నామస్మరణం, ధూపం, నిద్రణ, భోజనం ఏదైనా తులసీతో చేయబడితే అది పవిత్రం అవుతుంది. 2. పూజలో ప్రాముఖ్యత. భగవంతుని ఆరాధనలో తులసీదళం ఉపయోగించడం అత్యంత శ్రేయస్సుగా భావిస్తారు. 3. సకల రోగ నివారణ. తులసీ ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 4. మోక్ష ప్రాప్తి. తులసీ సమీపంలో బ్రతికి తులసీ నడుమ ప్రాణాలు విడిచినవారు మోక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసీ వివాహం. తులసీ శాలిగ్రామ కళ్యాణం. ప్రతి కార్తీక మాసంలో శ్రీ తులసీ శాలిగ్రామ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికగా పరిగణించబడుతుంది. సంక్షిప్తంగా, తులసీదేవి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఆమె మహాలక్ష్మీ స్వరూపం. ఆమె పూజించి ఆమె ద్వారా విష్ణు సేవించడం అతి శ్రేష్టమైన సత్కార్యం. తులసీ శ్రీ మహాలక్ష్మి విద్యావేద్య సమన్విత. నమస్తే నారదనుతే నారాయణ మనోరమా. ఈ శ్లోకం చదివి తులసీ మాతను వందిస్తే ఎన్ని ఇష్టకామ్యాలు నెరవేరుతాయని విశ్వాసం. జై తులసీ మాతా.